వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. బాలీవుడ్ లో ఈ మధ్య ఇబ్రహీం అలీ ఖాన్ పేరు గట్టిగానే వైరల్ అవుతుంది. సైఫ్ అలీ ఖాన్ కుమారుడిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ఇబ్రహీం రీసెంట్ గా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలతో కలిసి ముంబై మాడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద కనిపించడంతో కొత్త చర్చలకు తెరలేపారు. ఈ ఇద్దరు తమ క్యాజువల్ లుక్ తో ముంబై ఫోటోగ్రాఫర్లను తెగ అట్రాక్ట్ చేశారు. ప్రత్యేకంగా ఇబ్రహీం ఆకర్షణీయమైన అవుట్ ఫిట్, శ్రీలీల డెనిమ్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పటికే తన డెబ్యూ చిత్రంపై దృష్టి పెట్టగా, శ్రీలీల కూడా తన బిజీ షెడ్యూల్ మధ్య బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీలీల ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన రాబిన్ హుడ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుతో పాటు మరో పెద్ద ప్రాజెక్టులో భాగం కావాలని బాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఇతర నటీనటులతో పోల్చితే ఇబ్రహీం, శ్రీలీల కలయిక ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. వీరిద్దరూ త్వరలో ఒక భారీ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. స్త్రీ 2తో ఇటీవల మంచి లాభాలను అందుకున్న మాడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద వీరు కనిపించడంతో కొత్త కథలో కనిపించనున్నట్లు అనిపిస్తుంది. ఈ కొత్త జంట వెండితెరపై ఎలా కనిపించబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాడాక్ ఫిలిమ్స్ ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ కాన్సెప్టులతో కొత్త తరహా సినిమాలను లైన్లో పెట్టింది. 8 వరకు హారర్ కథలు ఉండడం విశేషం. ముందుగా 2025లో థామ్, శక్తిశాలిని అనే సినిమాలను తీసుకుని రాబోతున్నారు. 2026లో భేడియా 2, చాముండా సినిమాలు రానున్నాయి. ఇక 2027లో స్త్రీ 3, మహాముంజ్యా, 2028లో పెహాలా మహోయోద్, దుస్రా మహాయోద్ సినిమాలని తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అన్నీ కూడా హారర్ థ్రిల్లర్ జోనర్లోనే తెరకెక్కబోతున్నాయి. దీంతో శ్రీలీల, ఇబ్రహీం ఏ సినిమాలో నటించబోతున్నారనేది వేచి చూడాలి. మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ వారికి ఈ హారర్ ఫ్రాంచైజ్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇద్దరికి బెస్ట్ హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో వీరి ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు శ్రీలీల టాలీవుడ్లో పలు విజయాలు సాధించగా, ఇబ్రహీం బాలీవుడ్లో తన స్థానాన్ని ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి.